రైతు సోదరులకు స్వాగతం. అమెరికాకు చెందిన నోవా వాతావరణ సంస్థ ఒక సంచలన రిపోర్ట్ విడుదల చేసింది. ఎల్నినో ఈ ఏడాది చివరి నాటికి మరింత బలపడి రాబోయే వచ్చే సీజన్లో కూడా దాని ప్రభావం చూపబోతా ఉంది అనే రిపోర్టుని విడుదల చేసింది. ఇప్పటికే ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో నీటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. దాని ప్రభావం ముఖ్యంగా ఋతుపవనాల మీద, వాతావరణం మీద స్పష్టంగా చూపిస్తూ ఉంది అనే విషయాన్ని నోవా సంచలన రిపోర్ట్ విడుదల చేసింది. 1950 తర్వాత ఇంతవరకు రానంత ఎఫెక్ట్ ఈ ఎల్నినోతో తీవ్రమైన కరువు పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో ఏర్పడే ప్రమాదం ఉంది అనే విషయం నోవా రిపోర్టు ద్వారా వెల్లడించింది. ఈ ఎల్నినోకు గాడ్జిల్లా అనే భయంకరమైన పేరు కూడా పెట్టారు. కాబోయే కొద్ది రోజుల్లో ఇది తీవ్ర ప్రభావం చూపబోతా ఉంది. ప్రస్తుతానికి దీని ప్రభావం మొదలైంది. ఈ ప్రభావం పెరుగుతూ 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 ఈ ఏడాది చివరి నాటికి బీభత్సంగా పెరిగిపోయి ఉష్ణోగ్రతలు టెంపరేచర్స్ సాధారణం కన్నా కూడా 4 నుంచి 5 డిగ్రీల టెంపరేచర్స్ పెరిగిపోయే ప్రభావం ఉంది. ఇప్పటికే తెలంగాణలో ఋతుపవనాలు ప్రవేశించినా కూడా కేవలం ద్రోణి ప్రభావంతో వర్షాలు నమోదవుతూ ఉన్నాయి, కానీ ఋతుపవనాలు వర్షాలు తీసుకురాలేదు అనే విషయాన్ని భారత వాతావరణ శాఖ కూడా స్పష్టం చేసింది. మధ్య బంగాళాఖాతం నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా, తెలంగాణ మీదుగా, కర్ణాటక వరకు ఒక ద్రోణి కొనసాగుతూ ఉంది. ఆ ద్రోణి ప్రభావంతో వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. ఋతుపవనాలు చురుగ్గా మారలేదు అనే విషయాన్ని కూడా భారత వాతావరణ శాఖ రిలీజ్ చేసింది. అంటే ఎల్నినో ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది అనే విషయం ఇప్పటికే మనకి స్పష్టమైంది. రాబోయే కొద్ది రోజుల్లో నోవా మరో సంచలన రిపోర్ట్ రిలీజ్ చేయబోతా ఉంది. ఆ రిపోర్ట్లో ఎలాంటి విషయాలు ఉండబోతా ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.